అద్భుతమైన ప్లాను ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఆయన కనుక్కోగలిగారు. ఉన్నతాధికారులకు డీజీపీకి లెటర్ పెట్టాడు, అదేవిధంగా ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. అదేవిధంగా ఈ తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందో వివరించారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్ రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగలపల్లిలో వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పిండ్రు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పిండ్రు. దానితోని ఈ ఫహీం ఖురేషీ, అదేవిధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు, ఎవడో ఆ విజయ్ కుమార్ అంటాడు, అదేవిధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరూ కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటూనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీసులను పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయన ఏం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఫహీం ఖురేషీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు.
ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? కామ్గా ఉంటే అయిపోదా? అంటే నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫాయిమ్ కురేష్ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టానా, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి 2026లో ఏదైతే ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరో, ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. సరే, పెద్ది సుదర్శన్ రెడ్డికి థ్రెట్ లేదు, ఆయన 20 సంవత్సరాల నుంచి గన్మెన్ ఉన్నాడు, తీవ్రవాద. దాని పక్కనే పాకాల కొత్తగూడ, గంగారము, అదేవిధంగా మొద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరి వల్లనే నాకు ముప్పు ఉందని, ఆయనకు ముప్పు ఉందని 20 సంవత్సరాలు గన్మెన్ ఇచ్చారు అతనికి. అలాంటి ఒక సీనియర్ నాయకుడికి సడన్గా గన్మెన్ తీసేస్తే పాపం మేము ఎట్లయితే కోర్టుకు పోయినాం ఆయన కూడా అట్లా పోయిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలులో పోయిండు, కొల్లాపూర్లో పోయిండు, ఈయన పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోయిండు. వీళ్ళందరికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వీళ్ళ ఎందుకు ముప్పు ఉన్నది, వీళ్ళు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పి కోర్టు కనుక్కోమని చెప్పారు. అంతవరకు స్టే ఇచ్చారు. మరి స్టే ఇస్తే వాపస్ పంపించిన గన్మెన్లను మళ్ళీ రిస్టోర్ చేయాలి కదా. ఈ ఆర్డర్ తీసుకొని వీళ్ళు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోతే, సార్ నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పోయి ఎన్ని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలనుకుంటే ఇగో ఇవన్నీ చెప్తాడు. ఏవి? నువ్వు సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడకు, లేకపోతే ఈ విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం గురించి మాట్లాడకు, రకరకాల కుంభకోణం గురించి మాట్లాడకు, నువ్వెందుకు బీఆర్ఎస్లు ఉంటావు, నువ్వు వేరే మా పార్టీలకు రావచ్చు కదా అని ఇక బేరం పెడతాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడు, ఆత్మగౌరవంతో బతికినవాడు, ఎన్నడూ కూడా తల వంచని వాడు, కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిన సైనికుడు. అందుకొరకు ఆయన ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టి లోపల కుమిలిపోయాడు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంపస్ పోయినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారి భార్య అయిన స్వప్న గారు, వాళ్ళిద్దరూ కలిసి కన్నెపల్లి పంపస్ పోయినప్పుడు కూడా ఆమె వాళ్ళ భార్యనే చెప్పారు, మేము కూడా పోయినాం, కానీ ఆ రోజు కూడా మా వారు నిజంగా మనసు లేదు, ఎక్కువ దగ్గర బాధలో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. లేకపోతే 52 సంవత్సరాలు నాన్ వెజ్ తినడు, తాగుడు అలవాటు లేదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు, పెద్దగా ఏవి కూడా కోమార్బిడిటీస్ లేవు. సడన్గా రోహిణి హాస్పిటల్కి పోయి వెంటనే కుప్పగొలి 45 నిమిషాలు సిపిఆర్ చేస్తే తప్ప గుండె మళ్ళీ పని చేయలేదు అని అంటే ఒక్కసారి ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏం పాపం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు, కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించమని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద స్టేట్ ఈజ్ ప్రివెంటివ్, డైనమిక్ అండ్ థ్రెట్ బేస్డ్.
It is neither permanent nor attached to the status, office, rank, or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference